ఐమ్ రియలీ సారీ. ముందే చెప్పాను ఇది వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పావు, కానీ నా ప్రేమ మీద నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. క్రిష్, మన మధ్య ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుండేదేమో. అసలు నీకు పెళ్లి అవ్వకపోయి ఉంటే బాగుండేదేమో. కానీ నీకు ఒక పాప ఉంది. నాకు కూడా పిల్లలు కావాలి. దీని గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. నీ పాప, మన పిల్లలు, ఇదంతా ఓకే అయినా నేను దాన్ని హ్యాండిల్ చేయలేనేమో. నేను చాలా చిన్నదాన్ని. ఇంత రెస్పాన్సిబిలిటీస్ నేను హ్యాండిల్ చేయలేను అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ సారీ క్రిష్. ఐఎమ్ రియలీ సారీ. స్టాప్ సేయింగ్ సారీ. పరిస్థితులు పక్కన పెడితే నాతో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పు. నీలో ఏమీ ప్రాబ్లం లేదు. నువ్వు నన్ను ప్రేమించేంతగా నేను నిన్ను ప్రేమించలేదంతే. బట్ నిన్ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే అందరిలాగా నువ్వు ఏ విషయంలో నన్ను తొందర పెట్టలేదు. అలా చేసినా బాగుండేదేమో. మన మధ్య అంతా రైట్ ఉన్నా ఎక్కడో తప్పు అనిపిస్తుంది. నువ్వు చెప్పిన దాంట్లో అర్థం లేదు, కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. నిన్నను అర్థం చేసుకున్నట్లుగా వేరెవరూ అర్థం చేసుకోలేదు. తెలుసు. నువ్వు నన్ను ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేదు. అది తెలుసు. తిడుతున్నావా? నీకు తోచించి చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇంకేం చేయమంటావు? గాడ్, మనము ఎందుకు లవ్లో పడ్డాము? మన ఫ్రెండ్స్గానే ఉంటే బాగుండేది. ఎందుకు ఎంత వీక్ అయిపోయానని అర్థం కావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సెన్సిటివ్ అనుకుంటా. బెస్ట్ లవ్ సాంగ్స్ మేమే రాస్తాం, బెస్ట్ లవ్ పోయమ్స్ మేమే రాస్తాం, మేమే ఎక్కువ ఏడుస్తాం కూడా. కానీ కారణం మాత్రం మీరే. ఇన్స్పిరేషన్ కూడా మీరే. ఎన్నిసార్లు బ్రేకప్ అయినా ప్రతిసారి నేనే కారణం కాదు. అబద్ధాలు చెప్పి ఒక రిలేషన్షిప్ని సాగతీయటం కన్నా నిజాయితీగా ఉండి విడిపోవడమే బెటర్ అని అనిపించింది. అమ్మాయిలు చాలా రేర్గా, ఆల్మోస్ట్ పుష్కరానికి ఒకసారి, కొన్ని అయితే జీవితంలో ఒకేసారి తప్పు వాళ్ళదని ఒప్పుకుంటారు. అప్పుడు కూడా ఎంత అమాయకంగా ఏడుపు ముఖం పెట్టుకుని ఒప్పుకుంటారంటే, మేము అబ్బాయిలో వెంటనే కరిగిపోయి, లేదు బంగారం తప్పు అసలు నీదే కాదు, మొత్తం తప్పు మాదే అని మా నెత్తి మీద వేసేసుకుంటాం. అబ్బాయిలోనే కాదు, అమ్మాయిల్లో కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు నాలాగా. క్రిష్కి లవ్లో హోప్ ఇచ్చింది నేనే, బ్రేకప్ కూడా చేసింది నేనే. కొన్నిసార్లు అమ్మాయిల దెబ్బకి మనకి మన మీద విరక్తి వస్తుంది, లైఫ్ మీద చిరాకు వస్తుంది, ఇది అరిసి గీ పెట్టి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఇది అలాంటి ఒక మూమెంట్ కాదు. తను చూసి నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాలనిపించింది. ఏం బాధపడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పాలనిపించింది. గట్టిగా హక్ చేసుకుని నేను నీకు ఎప్పుడు తోడుంటానని చెప్పాలనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, నీ అంత పర్ఫెక్ట్ అమ్మాయిని నీకు ఎప్పుడు కలవలేనని చెప్పాలనిపించింది. షీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నేను పర్ఫెక్ట్ అమ్మాయినని నేను ఎప్పుడూ అనలేదు. నేను తప్పులు చేశాను, నాకు తెలుసు. కానీ నేను కూడా ఒక నార్మల్ అమ్మాయినే కదా. క్రిష్ నన్ను ప్రేమించినట్టు వేరెవరూ నన్ను ప్రేమించలేదు. నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడా? నా లైఫ్లో మళ్ళీ ట్రూ లవ్ దొరుకుతుందా?
బ్యాచులర్ పార్టీ నేను ఇంతవరకు చూడలేదురా. రే సంజు ఏదైనా చెయ్యరా. అదేంటో సడన్గా అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ పోయిందిరా. అందుకే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది. రేయ్, నీకు ఇంకా పెళ్లి కాలేదురా. అట్లీస్ట్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, ట్రై చేయి, మాట్లాడు. అవునరా, వాళ్ళు పొద్దు నుంచి కాసు కూర్చున్నారు. సంజు వస్తాడు మమ్మల్ని పాడేస్తాడు అని. పోరా. నేను నన్ను అవ్వాలని డిసైడ్ అయ్యానే. ఇప్పుడేమైంది నీకు? నిన్న రాత్రి నేను యూట్యూబ్లో మెరుపుకలలో సినిమా చూశాను. దాంట్లో హీరోయిన్ కాజోల్ అరవింద్ స్వామి ప్రభుదేవాన్ని వదిలేసి తన హార్ట్ని ఫాలో అయింది, నన్ను అయిపోయింది. ఆమె రియల్ లైఫ్ లో కూడా హార్ట్ ని ఫాలో అయింది. అజయ్ దేవ్గని పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలకి తల్లైంది. అవును, కానీ అబ్బాయిలంటే నాకు చిరాకు. ప్రతి ఒక్కడు పాకెట్లో చేంజ్ కన్నా ఎక్కువ ప్రాబ్లం తీసుకుని తిరుగుతున్నాడు. అసలు అమ్మాయిని చూడు, ఎంత సింపుల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాం. పర్ఫెక్షన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే పర్ఫెక్షన్. తొక్కేం కాదు, మన అబ్బాయిలతో ఉన్న ప్రాబ్లమే ఇదిరా. ప్రపంచంలో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా కంఫర్టబుల్ గా మన కళ్ళెదురుగుండా కనిపించే ఆ ఒక్క అమ్మాయి మీదే ఫోకస్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేయాలి dude. అక్కడ పేరులో పార్టీ ఎదిరిపోయిందంట, వెళ్దాం పదండి. కమాన్ గైస్, లెట్స్ మూవ్. పదరా. ఎవడో షర్ట్ మర్చిపోయాడు రా. దా కూర్చో. బ్యాచిలర్స్ పార్టీనా? ఇంట్రెస్టింగ్. తొక్కేం కాదు, అబ్బాయిలు ఫుల్గా తాగేసి అమ్మాయి మీద సైట్ కొట్టడానికి స్పెషల్గా బ్యాచిలర్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు. అలాంటి పార్టీలు మనకి అక్కర్లేదు తల్లి. టీ షర్ట్ మర్చిపోయాను రా. రేయ్, నేను తీసుకొస్తాను రా. థ్యాంక్స్. ఫస్ట్ డ్రింకే టీ షర్ట్ మర్చిపోయావు, ఇంకో 4 బీర్లు పడితే ప్యాంట్ మర్చిపోతావేమో. హే హాయ్, మా ఫ్రెండ్ ఈ టీ షర్ట్ మర్చిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. 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 థ్యాంక్ యూ. A lot of drinks and dancing. టామీ, ఎవరో ప్యూర్ మీద పార్టీ పెట్టారు, అందరిని ఇన్వైట్ చేశారు. చూడు, ఎవరో చాలా హ్యాపీ అనుకుంటా. చాలా రిచ్ కూడా అనుకుంటాను. డూ థింక్ ఇట్స్ ద బ్యాచులర్ బాయ్స్? ఆ బ్యాచులర్ పార్టీ అంటే నేను రాను. సరే రాకు, కానీ ప్లీజ్ ఒక్కసారి చూసేద్దాం పదా. ఆ, ప్లీజ్ టామీ, ప్లీజ్. ఓకే. I married this woman 40 years ago. Maybe some people think that's crazy. Like my son, who's getting divorced after just 4 years. Some say I'm old-fashioned. I'm outdated. But I believe in love. I've been in love for 40 years with the same woman. I've made a lot of money in my life, నువ్వు ఎంజాయ్ చేయి. but my biggest Then wealth is my wife. So today, on our 40th anniversary, I hope that I can inspire at least one of you youngsters to achieve what I have in life, in love. Be with the same woman for a lifetime. So cheers and enjoy the party. కంగ్రాచులేషన్స్. పెళ్ళి ఎప్పుడు? ఓ ఇదా, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఈ స్పీచ్ విన్నాక పెళ్లి క్యాన్సిల్ చేసావా? ఇక్కడికి రాకముందే పెళ్లి క్యాన్సిల్ చేసేసా. ఓ. అండ్ ఎలాగో జరగాల్సింది అయిపోయింది. ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీ అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని దాన్ని బ్రేకప్ పార్టీ అని పేరు మార్చేసి ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. వాళ్ళు 40 years వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు నీ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం సెలబ్రేట్ చేస్తున్నావు. ఇది చాలా సంజు స్టైల్ అనిపిస్తోంది నాకు. తల్లి ప్లీజ్, మళ్ళీ నువ్వు జడ్జ్మెంట్స్ పాస్ చేయక. ఐ నో ఇండానికి చాలా దరిద్రంగా ఉంటుంది, బట్ ఫుల్ స్టోరీ నీ ఓపిక ఉందా? వింటున్నాను, చెప్పు. ఓకే.
సో నెక్స్ట్ టైం జరిగింది నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రచితిగా హలో చెప్పుకుంటా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వే 2 years బ్యాక్ వెళ్ళిపోయా. పా నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యూ అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. ఆ బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే, హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడు చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా. షూర్ యూ ఓకే విత్ దిస్? Of course I'm sure about this. But don't you think we need to know each other better? Come, Sanju. What are you waiting for? సో ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు చిచి మా ప్రాబ్లం అది కాదు. మరి? 5 years దాకా పిల్లలు వద్దు సంజు. Let's enjoy ourselves. ఒక్క నిమిషం, నీకు ఇప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి, కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా. అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్లోకి, ఫోన్లోకి, కబర్డ్లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసా వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి? అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్లో చూసినందుకు. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే. ఫ్లాట్గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది. ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ రెండులో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో